జగన్ హయాంలో 13 జిల్లాలని 26 జిల్లాలు చేశారు. మొదట్లో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనటువంటి ప్రదేశాల్లో ప్రత్యేకించి అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పెట్టడం కావచ్చు, తర్వాత విజయవాడకి ఎన్టీఆర్ జిల్లా, మచిలీపట్నానికి కృష్ణా జిల్లా, ఇట్లాంటివన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భం. అట్లా ఏదైతే మన్యం జిల్లా ఏర్పాటు చేయడం, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా, ఇవి అయితే ఇప్పుడు కొత్తగా 2 జిల్లాలని ఏర్పాటు చేయడంతో పాటుగా మరికొన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధపడుతున్నారు అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్. అయితే ఇప్పుడు మార్కాపురాన్ని ఒక జిల్లాగా చేయబోతున్నారు. అది పక్కన పెడితే ఓవరాల్గా తూర్పుగోదావరి జిల్లాలోకి చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లని మార్చేందుకు సిద్ధపడుతున్నారు. అలాగే ఆ మండలాలు, గ్రామాల్లోని సరిహద్దుల్లో మార్పులు చేయబోతున్నారు. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా 2 కొత్త జిల్లాలు రాబోతున్నాయి. అంటే మార్కాపురం జిల్లా, మదనపల్లి జిల్లా, అంటే 26 కాస్త 28 అయితే. అలాగే పొంగనూరు, పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర కేంద్రాలుగా 4 కొత్త రెవెన్యూ డివిజన్స్ వస్తాయి. అంటే ఆర్డీఓ ఆఫీసులు వస్తాయి అన్నమాట. 10 జిల్లాల్లోని రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో మార్పు చేర్పులు చేయడానికి మంత్రివర్గం ఇచ్చినటువంటిది ఆటోమేటిక్గా అమలు చేసేస్తారు వీళ్ళు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటని మార్చబోతున్నారు. రాజంపేట ఏర్పాటు అవబోతుంది. అలాగే ఉపసంఘం రూపొందించినటువంటి ప్రాథమిక నివేదిక తర్వాతన ఈ అంశాలన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఏమన్నా అడిగితే కనుక మార్చేటటువంటి అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ అడిగితే, పవన్ కళ్యాణ్ అడిగితే ఖచ్చితంగా మార్చే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి రెవెన్యూ డివిజన్ల సంఖ్య 4 అవ్వబోతోంది. మండలాల సంఖ్య 19 నుంచి 30కి పెంచబోతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు రెవెన్యూ డివిజన్ మాత్రమే ఉండబోతోంది. తద్వారా ఆ జిల్లాని పరిమితం చేస్తున్నారు. ఇది మాత్రం దుర్మార్గం అనమాట. 11 మండలాలకే పరిమితం చేస్తున్నారు. అంటే దాన్ని పొమ్మం లేక పొగబెడుతున్నట్టుంది ఆ జిల్లాని. పోలవరం ముంపు మండలాల ప్రజలకి ఏ నియోజకవర్గాల పునరావాసం కల్పిస్తే వాళ్ళని ఆ జిల్లాలోకి చేర్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మార్కాపురం కొత్త జిల్లా ఏర్పాటుతో అక్కడ గిద్దలూరు కేంద్రంగా మరో రెవెన్యూ డివిజన్ పెట్టబోతున్నారు. దీంతో ఈ జిల్లాలో మార్కాపురం, కనిగిరితో కలిపి 3 రెవెన్యూ డివిజన్లు ఉండబోతున్నాయి. అద్దంకి డివిజన్ 1 ఏర్పాటు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో టోటల్గా 3 డివిజన్లు ఉండబోతున్నాయి. బాపట్ల జిల్లాలోని అద్దంకి, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని కందకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపబోతున్నారు. అద్దంకి అలాగే నెల్లూరు జిల్లాలోని కందకూరు, అంటే ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశంలో అవి. అట్లాగే నెల్లూరు జిల్లాలోని కందకూరు డివిజన్ ప్రకాశం జిల్లాలోకి, ఇదే సమయంలో గూడూరు నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ తిరుపతి జిల్లా నుంచి నెల్లూరులోకి, అది పాతది నెల్లూరులో మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నారు అనమాట. చిత్తూరు జిల్లాలో నగర రెవెన్యూ డివిజన్ని తిరుపతి జిల్లాలో కలపాలన్నటువంటిది ప్రతిపాదన. దీంట్లో తర్వాతన ఎలాంటి ఇష్యూస్ వస్తాయి ఏంటన్నటువంటిది చూడాల్సి ఉంది.